అసలు ఈ అంగన్వాడీ టీచర్స్‌కి ఉన్నంత ఓపిక ఎవ్వరికీ గూడా ఉండదు. నిజంగా చెప్తున్నా. తన దగ్గరికి వచ్చే ప్రతి పిల్లలది ఒక్కో మైండ్‌సెట్. అందరూ కూడా మళ్ళీ బిలో 3 ఇయర్స్ కిడ్సే. జనరల్‌గా ఒక్కరు, ఇద్దరు ఇంట్లో కిడ్స్ ఉంటేనే టార్చర్ అయితది. ఇలాంటి టాడ్లర్స్ ఉంటే. అలాంటిది ఇంతమంది ఒకే దగ్గర మళ్ళీ ఒకరు నిద్రొస్తుంది అంటే, ఒకరు ఆకలైతుంది అంటారు. ఒకరు ఇంటికెళ్తా అంటారు. ఒకరు తన్నుకుంటారు, తిట్టుకుంటారు. ఒకరు దేనిపైనన్నా దూకుతారు. వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఆ అంగన్వాడీ టీచర్‌కే ఉంటది. ఒక సైడ్ వీళ్ళేమో జేస్తుర్రు అని జూసేలోపు ఇంకొక సైడ్ ఇంకొకరు ఇంకోటి జేస్తారు. వీళ్ళందరినీ కేర్ చేయాలి. అండ్ వాళ్ళ బాధ్యత మొత్తం తీసుకోవాలి. వాళ్ళకి ఏమైనా ఈవెన్ దే ఆర్ కిడ్స్ వాళ్ళు ఏం చేసుకున్నా బాధ్యత మాత్రం వీళ్ళదే అయితది. అసలు నిజంగా ఒక 1 అవర్ నేను ఇక్కడున్నా ఎంత టార్చర్ అయింది అంటే అసలు ఆమె డే అంతా ఎట్లా హ్యాండిల్ చేస్తదో అసలు ఈ పిల్లలని. ఇక్కడ చూపిస్తున్నా చదువుకోవే అంటే బయటున్న బర్లను కొట్టడానికని పోయింది. ఈమెతోని ఇంట్లో అసలు డైలీ టార్చరే. అలాంటిది ఈమె లాంటి వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. అసలు ఎలా హ్యాండిల్ చేస్తుందో తను. ఇక్కడ రాయు అంటే స్లేట్ పెన్సిల్ తింటా అంటది. అండ్ ఇంటికొచ్చి జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది అంతే. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా వెళ్ళొచ్చినా ఉప్మా రవ్వ పడేసింది. జస్ట్ 1 సెకండ్ సరిపోతది. ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపే ఏదో ఒకటి జేసుకుంటారు. లేదా ఇంట్లో ఏదో ఒకటి అట్లా జేసేస్తారు. వీళ్ళతో చాలా కష్టం. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.